మీరు ప్రశ్నలు అడగలేరా? అదే మీరు అడుగుతా ఉంటే. అదే మీరు ఇక్కడ చివరిలో ఏం చేస్తుంటారు? నేను చివరిలో అసిస్టెంట్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై సార్. ఇక్కడ సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అదే మీకు అదే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి నాకు నేను ఎక్కువ యాక్చువల్గా 2000 నేను ఒక 20 సంవత్సరాల నుంచి స్మోకింగ్ చేసేది. స్మోకింగ్ వల్ల బాగా చేసేది. స్మోకింగ్ వల్ల బాగా హార్ట్ పాడవటము, హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో చేరాము. దానివల్ల ఏమైందంటే డాక్టర్ల కేర్లెస్ వల్ల కిడ్నీ ప్రాబ్లం కూడా వచ్చింది. అప్పుడేమో కార్డియాలజిస్టులు ట్రీట్మెంట్ చేసి కిడ్నీకి ట్రీట్మెంట్ చేయలేరు, హార్ట్కి మాత్రమే ట్రీట్మెంట్ చేశారు. హార్ట్ ఓకే అయింది కానీ కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి, కిడ్నీలు సింక్ అయిపోయినాయి. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారంటే అలోపతిలో ఈ కిడ్నీలు 2 అర్జెంట్ మార్చేసుకో అని చెప్పి ఆగస్ట్ 2010 నుంచి చెప్తున్నారు. అని అనుకోకుండా మాకు ఒక చర్చి వారి ద్వారా మీ అడ్రస్ తెలిసి ఈ మందు వాడటం మొదలుపెట్టాము. అప్పటి నుంచి కూడా నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు. కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వారికి వచ్చేటువంటి సిమ్టమ్స్ కాళ్ళు వాయటము, ఊపిరితిత్తుల్లో నీళ్లు రావటము, ముఖం వాయటము, మరి బీపీ ఎక్కువగా ఉండటము, మరి ఇటువంటి సమస్యలు మనం కదలలేకపోవటము కానీ, మోషన్ ప్రాబ్లం కానీ, యూరిన్ ప్రాబ్లం కానీ ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేవు. ఈవెన్ నేను ఎప్పుడు కూడా 1-2 రోజులు కూడా లీవ్ పెట్టలే, ఇంకా రెగ్యులర్గా డ్యూటీ చేస్తూనే ఉన్నా. నాకు ఈ ప్రాబ్లం వల్ల ఎటువంటి నాకు సైడ్ ఎఫెక్ట్ లేదు. కేవలం నేను అయితే ఈ మందు యొక్క ప్రభావం అని నేను బాగా విశ్వసిస్తున్నా. చాలా ప్రభావవంతంగా ఉంది. ఎప్పుడన్నా ఈ మందు నేను ఏం చేశానంటే కొన్ని పరిస్థితుల్లో మధ్యలో ఒకసారి కూడా ఆపేశాను. ఆపినప్పుడు నాకు తెలిసిపోయింది నేను ప్రీవియస్లో ఈ ఎటువంటి సిమ్టమ్స్ అయితే మాకు కనిపించినాయో, కాళ్ళు వాయటము లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ ఉంటూ ఉండేను, అవన్నీ కూడా వచ్చినాయి మందు ఆపేయగానే. అందువల్ల నేను తిరిగి గమనించుకొని ఇప్పుడు మందు వాడుతున్నా. ఇది నాకే కాదు, పేషెంట్సే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇది వాడదగిన మందు. ఇది జనరల్ టానిక్గా మరి విటమిన్ టాబ్లెట్ లాగా కూడా మనకి ట్రీట్మెంట్ అవుతుందని నా విశ్వాసం. చాలా గొప్ప మందు ఇది.